సో బ్యాటరీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డివైస్ దట్ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా బ్యాటరీ అంటాం. సో మనకేంటంటే ఈ బ్యాటరీ నుంచి వచ్చే సప్లై, ఏ సప్లై వస్తుంది, ఏసీ సప్లై వస్తుందా డీసీ సప్లై వస్తుందా అంటే, సో మనకు వచ్చే సప్లై ఏంటి అంటే ఈ యొక్క బ్యాటరీస్ నుంచి డీసీ సప్లై అనేది వస్తుంది అన్నమాట. అంటే సో దీని నుంచి వచ్చి ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, డీసీ. సో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ కరెంట్. ఓకేనా. అంటే ఈ యొక్క డైరెక్ట్ కరెంట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే, అంటే ఈ యొక్క డైరెక్ట్ కరెంట్ పవర్, ఈ యొక్క డైరెక్ట్ కరెంట్ పవర్ని టు ఆపరేట్ ఆల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అన్నమాట. టు ఆపరేట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏమొస్తాయి మనకు, ఎగ్జాంపుల్స్ మొబైల్ ఫోన్స్ కానీ, సో అదేవిధంగా ఇన్వర్టర్స్ కానీ, సో అదేవిధంగా వెహికల్స్ కానీ, అదేవిధంగా టార్చెస్ కానీ, ఇంకా చాలా వస్తాయి అన్నమాట. సో మనకేంటంటే ఈ బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే మనకు ఎనర్జీ, అంటే ఇది ఏం చేస్తుందంటే ఇది కెమికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. కెమికల్ ఎనర్జీని స్టోర్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది నీడ్ ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకి ఇస్తుంది, డిశ్చార్జ్ చేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క బ్యాటరీస్ మనకు ఏ ఫామ్లో స్టోర్ చేసుకుంటాయి అంటే మనకి ఎలా ఇస్తాయి సప్లై అంటే డైరెక్ట్ కరెంట్ పవర్ అనేది ఇస్తాయి అన్నమాట. సో మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ బ్యాటరీస్ అనే వాటిని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట జనరల్గా. ఓకేనా. సో మనకేంటంటే మరి మనకు ఏసీ సప్లై ఉంది కదా, మనకు జనరల్గా మనకు హౌస్ హోల్డ్ అప్లైజెస్ మనం యూజ్ చేసేదంతా ఆల్టర్నేటివ్ కరెంట్ సప్లై యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా సమ్ డీసీ సప్లై కూడా యూజ్ చేసుకుంటాం. సో కాకపోతే ఈ యొక్క బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం తీసుకునే ఏసీ సప్లైతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క బ్యాటరీస్ అనేటివి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అంటే, సో ఇక్కడ నాకేంటంటే సమ్ అడ్వాంటేజెస్ అనేది చూద్దాం. దేంతో ఏసీ పవర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ యొక్క బ్యాటరీస్ అనేటివి ఎలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి అనే దానికి ఇప్పుడు చూద్దాం. సో అడ్వాంటేజెస్ అన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాటరీస్. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాటరీస్ ఓవర్ ఏసీ పవర్. కన్వెన్షనల్ ఏసీ పవర్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనకు యూజ్ చేసే ఏసీ సప్లైతో పోల్చుకుంటే మనకు ఈ యొక్క బ్యాటరీస్ అనేటివి ఏ విధంగా యూజ్ అవుతాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో మనకేంటంటే ఈ యొక్క బ్యాటరీస్ అనేటివి ఇవి ఎలా ఉంటాయంటే మనకు ఇండిపెండెంట్ డివైజెస్ అన్నమాట. అంటే ఇండిపెండెంట్ సర్వీసెస్ మనకు అందిస్తాయి అన్నమాట ఈ బ్యాటరీస్ అనేవి, ప్యూర్లీ ఇండిపెండెంట్ సర్వీసెస్. సో అదొక అడ్వాంటేజెస్ అన్న మనకు. సో బ్యాటరీస్ ఆర్ ప్యూర్లీ ఇండిపెండెంట్ సర్వీస్. సో ఇండిపెండెంట్ సర్వీస్. అదేవిధంగా దీస్ ఆర్ పోర్టబుల్ అండ్ కన్వీనియంట్, అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్న మనకు ఈ బ్యాటరీస్ అనేటివి. సో కాబట్టి దీస్ ఆర్ పోర్టబుల్ అండ్ కన్వీనియంట్. సో ఏసీ పవర్తో కంపేర్ చేసుకుంటే ఇది పోర్టబుల్గా ఉంటుంది ప్లస్ కన్వీనియంట్గా ఉంటుంది. ఇవి ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫ్లక్చువేషన్స్ అనేవి ఇందులో ఉండవు కాబట్టి ఫ్రీ ఫ్రమ్ ఫ్లక్చువేషన్స్, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఎలాంటి వైర్స్ అనేవి అవసరం లేదు.
ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్లో తీసుకోండి, బ్యాటరీ తీసుకోండి, అందులో ఏమైనా మనం వైర్స్ యూస్ చేస్తున్నామా? లేదు దానికి ఎక్స్టర్నల్గా ఏమైనా మెయింటైన్ చేస్తున్నామా? అదేవిధంగా ఒక చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మ తీసుకోండి, అందులో మనం బ్యాటరీ ప్లేస్ చేసిన తర్వాత దాన్ని రోజు తీసి తుడవడం కానీ, లేదు దానికి ఏమైనా మనం రీఛార్జ్ చేయడం కానీ, అంటే రీఛార్జ్ కాదులే, సో దాని మెయింటెనెన్స్ ఏమైనా చేస్తున్నామా? లేదు కదా. అదేవిధంగా మొబైల్ ఫోన్లో ఉన్న బ్యాటరీ కూడా అంతే కదా. సో వన్స్ అది ప్లేస్ చేసేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు అన్నమాట మనకు. అలా కాకుండా ఏదైనా ఏసీ పవర్ తీసుకున్నప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఏదైనా రైన్ వచ్చినప్పుడు మనకు కరోనా లాంటివి, స్కిన్ ఎఫెక్ట్ అనేటివి, సర్జ్ ఎఫెక్ట్స్ అనేటివి, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, సమ్ ఇన్సులేటర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అని, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్స్ అనేసి ఇట్లా. కానీ మనకి ఇలాంటివన్నీ ఉండవు కదా దీంట్లో. సో అది నాకు అడ్వాంటేజ్ అన్నమాట ఇక్కడ. సో ఫ్రీ ఫ్రమ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. సో అదేవిధంగా ఇక్కడ నాకేంటి, ఎలాంటి వైర్స్ అనేవి మనం యూస్ చేయం ఇందులో. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఎలిమినేషన్ ఆఫ్ కనెక్టింగ్ వైర్స్. సో నెక్స్ట్ ఏంటంటే రిలయబిలిటీ. సో ఇక్కడ నాకు మూవింగ్ పార్ట్స్ ఉన్నావు కాబట్టి ఇది నాకు ఎలా ఉంటుంది, రిలయబిలిటీగా ఉంటుంది. సో కాబట్టి రిలయబిలిటీ డ్యూ టు ఆప్షన్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. సో మనకు బ్యాటరీస్ ప్యూర్లీ ఇండిపెండెంట్ సర్వీస్ ఉంటాయి, ఇవి పోర్టబుల్గా ఉంటాయి అండ్ కన్వీనియంట్గా ఉంటాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అని ఉండవు. సో ఎలిమినేషన్ ఆఫ్ కనెక్టింగ్ వైర్స్ అనేటివి ఏమి ఉండవు కాబట్టి ఎలిమినేషన్ ఆఫ్ కనెక్టింగ్ వైర్స్ అండ్ రిలయబిలిటీ డ్యూ టు ఆప్షన్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఓకే, ఈ అర్థం బాగానే ఉంది బ్యాటరీస్ అనేటివి. మరి ఈ యొక్క బ్యాటరీస్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం అంటే కమ్యూనికేషన్స్లో కానీ ఈ యొక్క బ్యాటరీస్ని మెయిన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఇక్కడ మనము. సో వీటి యొక్క అప్లికేషన్స్ మనం చూసినట్లయితే, సో ఇక్కడ అప్లికేషన్స్ చూద్దాం. సో బ్యాటరీస్ యొక్క అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ మనము, సో ఫస్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే కమ్యూనికేషన్ ఎక్కడ చేస్తామంటే కంప్యూటర్ సర్వీసెస్. అంటే మనకు ఒక ల్యాప్టాప్లో బ్యాటరీ ఉంటుంది కదా, అది ఏంది, ఇవే బ్యాటరీ కిందనే వచ్చింది మనకు. ఒక మొబైల్ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఏంటి, బ్యాటరీస్ ఇవే. లిథియం అయాన్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యూస్ చేస్తుంటాం అన్నమాట, అట్లాంటివి. సో కమ్యూనికేషన్స్ యూస్ చేసుకుంటాం, కంప్యూటర్ సర్వీస్ యూస్ చేసుకుంటాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్ యూస్ చేసుకుంటాం, ఎమర్జెన్సీ పవర్స్లో యూస్ చేసుకుంటాం, క్యాలిక్యులేటర్లో కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్లో కానీ. సో అదేవిధంగా ఏదైనా గేమ్స్ ఆడుతుంటారు కదా మిషన్స్లో కానీ, అదేవిధంగా ఇయర్ రింగ్స్లో కానీ, టాయ్స్లో కానీ, స్పేస్ వెహికల్స్లో కానీ, ఏరోస్పేస్లో కానీ, ఆటోమొబైల్స్లో కానీ, అదేవిధంగా కార్స్ కానీ, ఇట్లా మెనీ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం దీన్ని. సో ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ చూసాం, కంప్యూటర్ సర్వీసెస్ చూసాం. సో అదేవిధంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఎమర్జెన్సీ, ఎప్పుడన్నా మనకు పవర్ ఎమర్జెన్సీ అయింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్వర్టర్స్ ప్లేస్ చేసుకుంటుంటాం కదా, అట్లా ఎమర్జెన్సీ పవర్లు యూస్ చేసుకుంటాం. దాంతోగా నెక్స్ట్ ఇంకా స్మాల్ ఎలక్ట్రానిక్ వాచెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో నాకేంటంటే
వాచెస్లో కానీ, టాయ్స్లో కానీ, క్యాలిక్యులేటర్స్లో కానీ, గేమ్స్ ఆడే మిషన్స్లో కానీ, అదేవిధంగా టార్చ్ లైట్స్లో కానీ, స్పేస్ వెహికల్స్ కానీ, ఏరోనాటికల్స్ కానీ, ఏరోప్లేన్స్లో కానీ, ఆటోమొబైల్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. నేను రాసిన కొన్ని మాత్రమే. ఇంకా మీకు మన హౌస్ హోల్డ్ అప్లై చేసే ప్రతి దగ్గర మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా వీటిని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం అన్నమాట, బ్యాటరీస్ అనేవి. సో మనకేంటంటే బ్యాటరీస్తో పాటుగా మనం సెల్స్ కూడా యూస్ చేస్తుంటాం కదా చాలా వాటిల్లో. మరి సెల్కి బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా. సో సెల్ అండ్ బ్యాటరీ, అసలు సెల్ అంటే ఏంటి, బ్యాటరీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనకేంటంటే సెల్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు వాచ్ అనేది తీసుకుందాం, అంటే మనకు మామూలుగా తెలిసింది వాచ్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఏం చేస్తాము, సెల్స్ అనేటి వాటిని యూస్ చేసుకుంటాం. ఆ సెల్ అనేది ఎలా ఉంటుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఇది ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే సెల్ అంటాం, ఓకేనా. సెల్స్ అనేటివి. మరి బ్యాటరీ అంటే ఏంటి, మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తుంటాం కదా, మొబైల్ ఫోన్స్లో యూస్ చేసే దాన్ని మనం బ్యాటరీ అంటాం. సో అదేవిధంగా ఇవన్నీ ఇక్కడ చూడండి, మనం ఒక ఏదన్నా వాచ్ తీసుకున్నాం అనుకోండి, గోడ గడియారం తీసుకున్నాం అనుకోండి, అందులో ఏమి యూస్ చేస్తాం, సెల్స్ యూస్ చేస్తాం. మొబైల్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏముంటుంది, బ్యాటరీ అనేది ఉంటుంది. సో సెల్ ఏమో ఇలా ఉంటుంది, బ్యాటరీ ఏమో ఇలా ఉంటుంది. మరి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ రెండు చేసే ఫంక్షనింగ్ మాత్రం సేమ్, ఒకే ఫంక్షన్ చేస్తాయి. సెల్ కానీ బ్యాటరీ కానీ చేసే పని మాత్రం సేమ్, కాకపోతే దీంట్లో మనకి ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట సెల్కి బ్యాటరీకి, ఓకేనా. సో ఇక్కడ నాకు జనరల్గా సెల్, ఫస్ట్ సెల్ చూసినట్లయితే దీనికి సింబల్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా ఉంటుంది. సో ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది సింబల్ ఆఫ్ సెల్ అన్నమాట, ఓకేనా. సెల్ యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇంకోటి మనకు ఈ యొక్క ఇది సింబల్ అని చూసాం కదా, దాని యొక్క డయాగ్రామ్ ఇంతకుముందు చూసాం కదా. సో ఇప్పుడు మరి సెల్ అంటే ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఏం కన్వర్ట్ చేస్తుంది, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ సెల్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్. సో ఇందులో ఏం ఉంటుంది అంటే నాకు ఈఎంఎఫ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏ సెల్ ఈజ్ ఏ డివైస్, a cell is a device which converts chemical energy, into electrical energy. సో ఇది సెల్ అంటే. సో ఏ సెల్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్, ఓకే. సో ఏ సెల్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్. దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా ఉంటుంది, ఓకేనా, సెల్ అనేది. ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఈ సెల్లో నాకు ప్లేట్స్ ఎన్ని ఉంటాయంటే 2 మెటల్ ప్లేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సెల్లో 2 మెటల్ ప్లేట్స్ అనేటి మాటలు మనం యూస్ చేసుకుంటాం. 2 మెటల్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఆ 2 మెటల్ ప్లేట్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మెటీరియల్ని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 2 మెటల్ ప్లేట్స్ అనేవి సేమ్ తీసుకోమన్నమాట, డిఫరెంట్ తీసుకుంటాం. సో కాబట్టి డిఫరెంట్ మెటీరియల్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇమ్మర్స్డ్ చేస్తాం, డిఫరెంట్ మెటీరియల్స్ని కలుపుతాం అన్నమాట ఇక్కడ, ఓకేనా. ఇన్ ఏ సూటబుల్ సొల్యూషన్, ఏదైతే మనం తీసుకుంటాం ఎలక్ట్రోలైట్ అనేది, అందులో 2 డిఫరెంట్ మెటీరియల్ తీసుకొని అందులో ప్లేస్ చేస్తాం అన్నమాట ఇందులో, ఓకేనా. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ ప్లేట్స్ అనే వాటిని ఇక్కడ ఏం అంటామంటే మనం ఎలక్ట్రోడ్స్ అంటారు అన్నమాట. ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో మెటల్ ప్లేట్స్ అని, వీటిని మనం ఏమంటామంటే ఇక్కడ ఎలక్ట్రోడ్స్ అంటాం అన్నమాట, ఎలక్ట్రోడ్స్. సో ఈ మెటల్ ప్లేట్స్ని ఎప్పుడైతే మనం తీసుకునే ఎలక్ట్రోలైట్లో ప్లేస్ చేస్తామో అప్పుడు ఇవి ఎలా బిహేవ్ చేస్తాయంటే నాకు ఎలక్ట్రోడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట,
ఓకేనా? అది ఇక్కడ నాకు ఈ యొక్క మెటల్ ప్లేట్స్ అనేది 2 తీసుకున్నాం కదా, మరి అందులో మనకు ఒకటేమో యానోడ్గా వర్క్ అవుతుంది, ఇంకోటేమో క్యాథోడ్గా వర్క్ అవుతుంది. సో మనం తీసుకునే 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ 2 మెటల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 మెటల్ ప్లేట్స్లో మనకేంటే ఒకటేమో యానోడ్గా వర్క్ అవుతుంది, సో నెక్స్ట్ ఇంకోటేమో క్యాథోడ్గా వర్క్ అవుతుంది. మనం తీసుకునే టూ మెటల్ ప్లేట్స్, ఒకటేమో యానోడ్, అనదర్ వన్ ఏమో క్యాథోడ్. సో ఇక్కడ నాకేంటంటే యానోడ్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ప్లస్గా తీసుకున్నాం, పాజిటివ్గా తీసుకున్నాం. క్యాథోడ్ని ఎలా తీసుకున్నాం అంటే నెగిటివ్గా తీసుకున్నాం. ఓకేనా? సో మనం తీసుకునే ఈ యొక్క సింబల్ ఇంత ముందు ఏదైతే తీసుకున్నామో ఇలాగా, దీని యొక్క సింబల్ ప్లస్, ఇది మైనస్ అనుకున్నాం కదా. సో దీనేమో యానోడ్గా తీసుకున్నాం, దీనేమో క్యాథోడ్గా తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ నాకు ఈ యొక్క యానోడ్ అనేది ఏం చేస్తారంటే నాకు అయాన్స్ని ఇస్తుంది అన్నమాట. అంటే ఇది ఏం చేస్తుంది యానోడ్ అనేది, అందులో ఉండే అయాన్స్ ఏదైతే ఉంటాయో ఆ అయాన్స్ని ఇది ఇస్తుంది అన్నమాట. అంటే ఆ యొక్క సర్క్యూట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకున్నాం అనుకోండి, అందులో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇది సప్లై చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అయాన్స్ రిలీజ్ చేసేదాన్ని మనం యానోడ్ అంటున్నాం, అంటే ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది అన్నమాట ఇది. సో యానోడ్ అంటే ఏం చేస్తారంటే అందులో ఉన్న ఏదైతే మనం మెటల్ ప్లేట్స్ తీసుకున్నామో అందులో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ని ఇది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆ రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్స్ని ఇది ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది క్యాథోడ్ అనేది. సో కాబట్టి ఈ యానోడ్ అనేది ఏం చేస్తారంటే రిలీజ్ ఎలక్ట్రాన్స్. సో మరి క్యాథోడ్ ఏం చేస్తారంటే నాకు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో యానోడ్ ఏమో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, క్యాథోడ్ ఏమో ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఓకేనా, ఇలా జరుగుతుంది అన్నమాట వర్క్ ఫ్లో అనేది. సో ఇది ఇప్పుడు దాకా మనం చూస్తుంది సెల్ గురించి. ఓకేనా? ఇది స్మాల్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ సెల్ అనేది అంటే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, వోల్టేజ్ 2 volts 1.2 volts ఇలా ఉంటాయి అన్నమాట సెల్స్ అనేటివి. ఓకేనా? నెక్స్ట్ బ్యాటరీ. మా ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికి, ఏమైనా డౌట్ ఉందా? సో మనకేంటంటే సెల్ అనేది స్మాల్ అప్లికేషన్స్కి యూస్ చేసుకుంటాం. సెల్ అనేది నాకు ఎలా ఉంటుంది అంటే నాకు 1.2 volts 2 volts ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే మనం తీసుకునే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కానీ, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కానీ, అదేవిధంగా డానియల్ సెల్ అంటారు, అంటే కాపర్ సల్ఫేట్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట అట్లాంటివి. సో ఇలాంటివన్నీ ఏంటంటే స్మాల్ అప్లికేషన్స్కి యూస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు బ్యాటరీ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ బ్యాటరీ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ సెవరల్ సెల్స్ని మనం ఏమంటాం ఇక్కడ బ్యాటరీస్ అంటాం. అంటే మనం తీసుకునే సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల అదే దానికి ఏమవుతుంది అంటే మనం బ్యాటరీగా తీసుకుంటాం అన్నమాట. సో ది కాంబినేషన్ ఆఫ్, సో ఇక నా బ్యాటరీ అంటే ఏంటంటే ది కాంబినేషన్ ఆఫ్ several cells. ఈ వీటిని కనెక్ట్ చేస్తాం అనమాట. ఎలా కనెక్ట్ చేస్తాము, సిరీస్ కానీ ప్యారలల్ కానీ కనెక్ట్ చేసుకుంటాం మన రిక్వైర్మెంట్ బట్టి. సో ది కాంబినేషన్ ఆఫ్ సెవరల్ సెల్స్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్లీ. సో జనరల్గా మనం ఏం చేస్తారంటే యూజువల్లీ ఏం చేస్తారంటే ఇక్కడ నాకు సిరీస్లోనే కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది సో ఇన్ ఏ కామన్ కంటైనర్, so is known as a battery. Okay, so battery అంటే ఏంటంటే ది కాంబినేషన్ ఆఫ్ సెవరల్ సెల్స్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్లీ. సో ఆ ఎలక్ట్రికల్లీ కూడా ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. అది ఒక కామన్ కంటైనర్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ బ్యాటరీస్ అంటున్నాం. ఓకేనా? సో ఇది సో మనకేంటంటే ఈ యొక్క బ్యాటరీస్ అనే వాటిని ఎలా కనెక్ట్ చేస్తాం అంటే మనము డిఫరెంట్ సెల్స్ అనేది చెప్పినాం కదా. సో ఇది ఒక సెల్ అనుకుంటే, సో అదేవిధంగా ఇది ఒక సెల్, సో అదేవిధంగా ఇది ఒక సెల్, అట్లా మనం తీసుకునే డిఫరెంట్ సెల్స్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తాం అన్నమాట.
సో ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. అదేవిధంగా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అంటే ఇది యానోడ్ క్యాథోడ్ అట్లా. సో దీని యొక్క వోల్టేజ్ 2 volts 2 volts 2 volts, అదేవిధంగా 2 volts 2 volts 2 volts. సో ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తారంటే అప్పుడు నాకు సప్లై ఎంత అవుతుందంటే నాకు టోటల్ సప్లై తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయినాయి. ఒకటేమో నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ అయింది, అంటే ఏంది యాడింగ్ ఇన్ నేచర్. కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి 1 2 3 4 5 6. సో టోటల్ ఎంత అంటే నాకు 12 volts బ్యాటరీ అన్నమాట ఇది. సో ఎంత నాకు మొత్తం కనెక్ట్ అవుతుందంటే నాకు ఇది 12 volts అన్నమాట. సో అట్లా. సో దీని యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత అంటే ఇక్కడ నాకు 12 volts అన్నమాట. ఓకేనా. దీనికి బ్యాటరీ ఈఎంఎఫ్ అన్న ఈ టోటల్ సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూవే నాకు ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అవుతుంది. అంటే మన సెల్స్ యొక్క ఈఎంఎఫ్ అనేది 2 volts కదా, వీటన్నిటి యొక్క ఈఎంఎఫ్ నాకు బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సరే. సో ఇక్కడ నాకు ఈచ్ సెల్ ఎంత అంటే నాకు ఈచ్ సెల్ ఎంత అంటే 2 volts. సో టోటల్ బ్యాటరీ ఈఎంఎఫ్ ఎంత అంటే నాకు బ్యాటరీ ఈఎంఎఫ్ ఎంత అంటే నాకు 12 volts అన్నమాట. ఓకేనా. సరే. సో ఇట్లా మనం ఏం చేస్తారంటే నాకు బ్యాటరీస్ అనే వాటిని ఇలా తీసుకుంటాం. సెల్స్కి బ్యాటరీస్ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నాకేంటంటే ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో చూద్దాం. సో మనకేంటంటే ఈ బ్యాటరీస్ వర్క్ అవ్వాలంటే మెయిన్ ఏం కావాలంటే నాకు ఎలక్ట్రోలైట్ అనేది కావాలి. సో ఎలక్ట్రోలైట్ అంటే మనకు కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది కదా, ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి మెయిన్ కీ రోల్ ఏంటంటే ఈ ఎలక్ట్రోలైటే. సో ఎలక్ట్రోలైట్గా మనం ఏం చేస్తారంటే జనరల్గా అంటే ఏవేవి ఎలక్ట్రోలైట్స్కి యూస్ చేసుకుంటాం అంటే మనము H2SO4 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, అదేవిధంగా కాపర్ సల్ఫేట్ కానీ. సో ఇలాంటి వాటిని మనం జనరల్గా ఏం చేస్తాం అంటే ఎలక్ట్రోలైట్గా తీసుకుంటాం. అంటే ఎలక్ట్రోలైట్గా మనం ఏం చేస్తాం ఏవేవి తీసుకుంటాం అంటే నాకు హైడ్రోజన్ పెరాక్సైడ్ H2SO4, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు దీన్ని H2SO4ని కానీ, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, అదేవిధంగా కాపర్ సల్ఫేట్ కానీ. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఏం చేస్తాం అంటే ఎలక్ట్రోలైట్గా తీసుకుంటాం. మరి ఈ ఎలక్ట్రోలైట్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి ఇంటర్నల్గా ఏంటంటే ఈ ఎలక్ట్రోలైట్ అనేది కెమికల్ మీడియంలో ఇది ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. అంటే దీనికి మెయిన్ ఎందుకు అంటే మనకి ఏదైతే అయాన్స్ ఉంటాయో పాజిటివ్ అయాన్స్ అని నెగిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, ఆ అయాన్స్ ఫ్లో అవ్వడానికి మెయిన్ కీ రోల్ ఏంటంటే ఎలక్ట్రోలైట్ అన్నమాట. అంటే ఫ్లో ఆఫ్ అయాన్స్ సో యానోడ్ క్యాథోడ్ between యానోడ్ అండ్ క్యాథోడ్. ఓకేనా. ఫ్లో ఆఫ్ అయాన్స్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్, దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రాన్స్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రోలైటే ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రాన్స్ డైరెక్ట్లీ. సో it does not conduct electrons directly. ఓకేనా. బట్ ఇట్ హెల్ప్స్ అన్నమాట. అంటే ఇది ఎలక్ట్రాన్స్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, బట్ ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంటర్నల్ సర్క్యూట్లో ఈ యొక్క చార్జ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేది, సో అది దానికోసం ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే నాకు ఒక అయానిక్ కండక్టర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక అయానిక్ కండక్టర్. సో మెయిన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అయాన్స్ మూవ్ అవడానికి యానోడ్ నుంచి క్యాథోడ్కి యూజ్ అయ్యేదానికి ఎలక్ట్రోలైట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు మెయిన్ ఏవేవి యూజ్ చేస్తామంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ SO4 కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, కాపర్ సల్ఫేట్ కానీ యూజ్ చేసుకుంటాం అన్నమాట. మరి దీని యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే మనము, సో ఎలక్ట్రోలైట్ యొక్క ఫంక్షన్, సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి, ఎలక్ట్రోలైట్ యొక్క ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే మనకు సో అయాన్ మూవ్మెంట్కి యూజ్ చేసుకుంటాం, అదేవిధంగా ఛార్జ్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం, అదేవిధంగా ఏదన్నా రేడాక్స్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి యానోడ్ క్యాథోడ్ మధ్యలో, సో అలాంటి వాటికి ఒక సపోర్టింగ్ నేచర్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని, వోల్టేజ్ని, దాని యొక్క లైఫ్ టైం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలక్ట్రోలైట్ అనేది బెస్ట్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి,
అంటే సో ఫంక్షన్ ఏంటి ఈ ఎలక్ట్రోలైట్ అంటే? సో ఇక్కడ నాకు ఎందుకు యూస్ చేస్తుంది అంటే ఇది ప్రొవైడ్ పాత్, ప్రొవైడ్స్ పాత్ ఫర్ ion movement between electrodes ఓకే. సో దానికోసం యూస్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటంటే మెయింటైన్స్ చార్జ్ బ్యాలెన్స్. ఇది ఎందుకు యూస్ అవుతుందంటే ఇది మెయింటైన్స్ చార్జ్ బ్యాలెన్స్. సో మెయింటైన్స్ చార్జ్ బ్యాలెన్స్. సో ఏదైతే మన కెమికల్ రియాక్షన్ జరుగుతుందో ఆ కెమికల్ రియాక్షన్ అప్పుడు మనకు చార్జెస్ అనేటివి డెవలప్ అవుతాయి. ఆ ఛార్జ్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది యానోడ్కి క్యాథోడ్కి మిడిల్లో ఈ యొక్క సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే రిడాక్స్ రియాక్షన్స్ ఉంటాయో దానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో సపోర్ట్స్ redox reactions at the anode and cathode. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. determines the battery's efficiency. సో బ్యాటరీస్ యొక్క ఎఫిషియన్సీని, వోల్టేజ్ని, సో అదేవిధంగా దాని యొక్క లైఫ్ టైం ఇది ఏం చేస్తుంది డిటర్మైన్ చేసుకుని దాన్ని బట్టి ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇట్లా. సో మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అంటే యూస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నాకు ఈ యొక్క ఎలక్ట్రోలైట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే నాకు సో హై అయాన్ మొబిలిటీ. దీన్ని యూస్ చేసుకోవడం వల్ల అయాన్ మొబిలిటీ అనేది హైగా ఉంటుంది. సో హై అయాన్ మొబిలిటీ ఉంటుంది. సో సింపుల్ టు మ్యానుఫ్యాక్చరర్. మన డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఒకవేళ మనం తీసుకునే H2SO4 కానీ కాపర్ సల్ఫేట్ కానీ పొటాషియం హైడ్రాక్స్ కానీ ఒక లీక్ అయిందనుకోండి, అప్పుడు నాకేమైపోతుంది ఆ బ్యాటరీ అనేది వర్క్ అవ్వకుండా పోవడము, లేదనుకుంటే అది పేలిపోవడము. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం మొబైల్ ఫోన్స్ పేలిపోయినాయి, సో చెవుల్లో పెట్టుకునే ఇయర్ బడ్స్ పేలిపోయినాయి, ఇట్లాంటివి అంటుంటాం కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే స్మాల్ ఏదన్నా డిస్టర్బెన్స్ అనేది ఉన్నప్పుడు అప్పుడు నాకేమవుద్దంటే ఇలాంటివి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ యొక్క ఎలక్ట్రోలైట్ అంటే? సో డిసడ్వాంటేజెస్ చూస్తే మనము సో ఇది నాకేమవుతుంది లీకేజ్ ఉంటుంది అన్నమాట. లీకేజ్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే లీకేజ్ అవుతుందని కాదు, అన్నమాట. సో అందులో ఈ యొక్క లీకేజ్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటి సో ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిక్విడ్ టైప్ తీసుకున్నప్పుడు ఇది లీకేజ్ పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బల్కీ అండ్ నీడ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. అదే నేను సాలిడ్ ఎలక్ట్రోడ్స్ కూడా తీసుకోవచ్చు. సాలిడ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే నాకు సాలిడ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. అంటే సిల్వర్ బేస్డ్ సాలిడ్స్, లిథియం అయాన్ సాలిడ్ స్టేట్స్ ఇలాంటివి తీసుకుంటాం. మనకి ఇదే ఎలక్ట్రోలైట్స్ లో మనకి ఏంటంటే లిక్విడ్ అన్నప్పుడు H2SO4, కాపర్ సల్ఫేట్, పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. అదే ఎలక్ట్రోడ్స్ సాలిడ్ స్టేట్ తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ బేస్డ్, లిథియం అయాన్ బేస్డ్ ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఒకవేళ ఈ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే మనకు ఇందులో లీకేజ్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది, సైజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. కాకపోతే దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ యొక్క అయాన్ కండక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ అయాన్ కండక్టివిటీ అనేది లిక్విడ్ స్టేట్తో పోల్చుకుంటే ఈ యొక్క సాలిడ్ స్టేట్ తక్కువగా ఉంటుంది అన్నమాట. మనం లిక్విడ్ తీసుకున్నప్పుడు అయాన్ మొబిలిటీ అనేది హైగా ఉంటుంది. అదే సాలిడ్ తీసుకున్నప్పుడు మనకు ఆ యొక్క అయాన్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే స్లోగా ఉంటుంది అన్నమాట నాకు. ఓకేనా. అది
ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సాలిడ్స్ తీసుకున్నప్పుడు నాకు ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే అయాన్ కండక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అదేవిధంగా ఎలక్ట్రోలైట్ని ఇంకోటి కూడా తీసుకోవచ్చు, పాలిమర్స్ అంటారు. సో పాలిమర్స్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ కూడా యూస్ చేస్తుంటాం అన్నమాట మనం. సో జెల్ ఎలక్ట్రోలైట్ అంటారు వీటిని. సో ఇవి ఎట్లా అంటే ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి. సో లిక్విడ్స్ కంపేర్ చేసుకుంటే సేఫ్గా ఉంటాయి, లీకేజ్ అనేది ఉండదు అన్నమాట మనకు. ఓకేనా. సో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్ టైప్ ఉంటుంది, సాలిడ్ టైప్ ఉంటుంది, పాలిమర్ టైప్ ఉంటుంది. సో లిక్విడ్ అంటేనేమో ఫ్లూయిడ్ టైప్ ఉంటుంది, అందులో H2SO4, పొటాషియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. సో అదేవిధంగా సాలిడ్ స్టేట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సిల్వర్, లిథియం, సిల్వర్ టైప్ ఒకటి తీసుకుంటాము, అదేవిధంగా లిథియం అయాన్ టైప్ తీసుకుంటాం. ఓకేనా. అదే నాకు పాలిమర్ టైప్ తీసుకున్నప్పుడు ఇది సెమీ సాలిడ్ అన్నమాట, సెమీ సాలిడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లిథియం సాల్ట్ ప్లస్ పాలిమర్ ఇవి తీసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా. సో ఇది ఎలక్ట్రోలైట్ గురించి. ఇక్కడ దాకా క్లియర్ అమ్మా.